ఏమిటో అనుకున్నదోటి చేసిందొకటి. కష్టపడి చేసిన రెసిపీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. కాకపోతే ఫ్లాప్ అయిన రెసిపీ కూడా ఎంత టేస్టీగా ఉంటది అనుకో. నేను చేయాలనుకున్న రెసిపీ ఇది, కాకపోతే చేసింది మాత్రం ఇది. రెసిపీ గొడవ ఏముంది, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. రెసిపీ లాస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది, ఈసారి మాత్రం ఫ్లాప్ అయింది. నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తా. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం 2-3 సార్లు వాష్ చేసుకుని 1 అవర్ నానబెట్టుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఇదే. నానబెట్టుకున్న సగ్గుబియ్యం ని పొడి క్లాత్ మీద వేసి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకోవాలి. కాకపోతే మనకు కంగారు ఎక్కువ కదా, నానబెట్టిన సగ్గుబియ్యంలోంచి వాటర్ తీసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేశాను. సో మొత్తం జోరైపోయింది, మనకి ఉండ షేప్ అనేది రాలేదు. సో అదేనండి నేను చేసిన మిస్టేక్. అనవసరంగా ఈ కలిపిన ఇంగ్రీడియంట్స్ సగ్గుబియ్యం కూడా పాడైపోతే ఏదోటి అయ్యిందిలే అన్నట్టుగా సొంత తెలివితేటలు ఉపయోగించి ఇలా పాలల్లో ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసేసాను. అడుగంటకుండా సగ్గుబియ్యం ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ అలా గరిటతో తిప్పుతూనే ఉండాలి. లాస్ట్ లో కొంచెం ఇలాచీ పొడి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పాలల్లో కూడా షుగర్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అనుకున్న రెసిపీ ఫ్లాప్ అయితే ఏమైంది, ఫ్లాప్ అయిన రెసిపీలోంచే హిట్ అయిన కొత్త రెసిపీ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది.